బీసీఎన్ ఛానల్కి నమస్కారం. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు నిర్వహించు శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. శ్రావణ మాసం అంటే మనకు ఎంతో ప్రత్యేకం కదండి. ఏ శుభకార్యానికైనా శుభారంభం మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్తోనే. కంచిపట్టు చీరలను కంచి ధరలకే అందిస్తూ మార్కెట్లో మరెక్కడా దొరకని తక్కువ ధరలకే మనకి అందించే ఏకైక షోరూమ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. అంతేకాదండోయ్, వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR, ప్రైస్ క్వాలిటీ రేంజ్. ఇది మనకి మరెక్కడా దొరకదండి. కాంచీపురంలో తమ సొంత మగ్గాలపై నేయించే ఏకైక ఒరిజినల్ బ్రాండ్స్ మన వరమహాలక్ష్మి సిల్క్స్. దీని రేటును కానీ క్వాలిటీని కానీ మార్కెట్లో మరెవరు కూడా రీచ్ చేయలేరండి. మీకు తెలుసా, మన భీమవరంలో అత్యంత నాణ్యమైన సారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి, శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి అనే కార్యక్రమానికి ఈరోజు మనల్ని అమృత్ గారు ఆహ్వానించడం జరిగింది. వారింటిలో లక్ష్మీదేవి పూజ ఏ విధంగా జరుగుతుందో చూద్దామా రండి. మరి వెల్కమ్ బీసీఎన్ టీవీ. చాలా చక్కగా అలంకరించారు కదా, మన ఆహ్వానం కూడా చాలా చక్కగా బాగుందండి. మనం అమృత్ గారి ఇంటికి అయితే వచ్చేసాము. తలుపు తట్టి వారు మనం ఎలా ఆహ్వానిస్తారో చూద్దాం. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ. సిరిలకించే శిరీష గారికి హార్ట్లీ వెల్కమ్. థ్యాంక్ యూ అండి. ఇలా సింబల్ పెట్టడం కూడా ఒకసారి చూసుకోండి. చూస్తా, అందరినీ మేము చూస్తాం. అందరూ నాకు అష్టలక్ష్మిలాగా చక్కగా చాలా అందంగా కనిపిస్తున్నారు నాకు అందరూ కూడాను. అమ్మయ్య, ఈ మాట కోసం ఇంత బాగా హాయ్. మీ పేరు? అమృత. ఇప్పుడు నువ్వే పూజ చేసుకుంటున్నావా? నేనే పూజ చేసుకుంటున్నాను. ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. అమ్మ సుందరి. పేరు? సుందరి. నాన్నగారి పేరు? రాంబాబు. ఇప్పుడు నువ్వు పూజ ఎవరితో చేసుకుంటున్నావు? అమ్మమ్మ చేయిస్తున్నావు. ఎందుకంటే నాకు మీ ఇద్దరు ఒకేలా కనిపిస్తున్నారు. అందుకని పూజ ఎవరు చేస్తున్నారు ఏంటని తెలుసుకోవడం కోసం అడిగాను. ఓకే. మీ అమ్మమ్మ గారు చేయిస్తారు. ఇప్పుడు నీకు ఈ పూజా విధానం అది ఎవరు నేర్పించారు? ఇలా చేసుకో. అమ్మమ్మ. ఎప్పుడు ఏ పూజ చేసుకున్నా అమ్మమ్మ మా అత్తయ్యలతో కలిపే చేసుకుంటాం. వాళ్ళ వెనకాల అదే సర్దుతూ ఉంటావా? సర్దుతూ ఉంటాను. సర్దుతూ ఉంటావా లేకపోతే వెనకాల సర్దినట్టు చేస్తావా? లేదు, సర్దుతూ ఉంటాను. అంటే లక్ష్మీదేవి పూజే కాకుండా కూడా అన్ని పూజలు ఇలాగే చేస్తాను? అన్ని పూజలు ఇలానే చేసుకుంటాం. హాయ్. మీ పేరు? సుందరి. ఏం చేస్తుంటారు? నేను ఎంబ్రాయిడరీ చేస్తాను, వర్క్స్ చేస్తాను. సో యోగా ట్రైనర్ కూడా. మీ వారి పేరు? రాంబాబు గారు. మరి ఆయన ఏం చేస్తుంటారు? వెహికల్ ఫైనాన్స్. ఎంతమంది పిల్లలు మీకు? 2 అమ్మాయిలు. అంటే ఈ అమ్మాయి మీ అమ్మాయే కోసం అలా నించున్నాను, కానీ అలా కనిపించట్లేదు కదా మాకు. అందుకని మీకు లక్ష్మీదేవి పూజ కాకుండా అన్ని పూజలు కూడా ఇలాగే అంగరంగ వైభవంగా చేసుకుంటారా? ఉన్నంతలో గ్రాండ్గానే చేసుకుంటాం. మేము మా ఫ్రెండ్స్ కోఆపరేషన్, మా ఆడబడుచులు అందరూ బాగా వస్తారు. వాళ్ళందరితో సహకారంతో చాలా బాగా చేసుకుంటాం. మీ చిన్న పాప ఏం చదువుతుంది? ఇంటర్ ఫస్ట్ ఇయర్, తిరుమల. మీరు అంటే ఈ పండుగలే కాకుండా ప్రతి పండుగలు కూడా చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటామని చెప్పారు నాతోటి. ప్రతి పండుగ కూడా ఇలాగే అందరినీ పిలిచి
వాయినాలు ఇచ్చి మరీ చేసుకుంటారా? చేసుకుంటామండి. వినాయక చవితి, లేకపోతే ఈ వరలక్ష్మి శ్రావణ వ్రతం. మాసం అనే ప్రత్యేకత ఏమన్నా ఉందా మీకు? ప్రత్యేకంగా అంటే కొంచెం డెకరేషన్ అది ఎక్కువ చేసి చేసుకుంటాం. వినాయక చవితికి కూడా అందరినీ పిలుచుకొని చేసుకుంటాం. ఈ ఆచార వ్యవహారాలు అంటే అత్తగారి నుంచా లేకపోతే అమ్మ నుంచి మీరు? ఇద్దరికీ ఉన్నాయండి. ఇద్దరికీ ఉన్నాయి. అంటే ఒకటేనా లేకపోతే వేరియేషన్ ఏమన్నా మీకు కనిపించిందా దీంట్లో? చిన్న చిన్న వేరియేషన్స్, పెద్ద ఏం కాదు. వంటలు అన్నీ ఒకటే. కొంచెం మా వారికి కొంచెం భక్తి ఎక్కువ, నాకు కొంచెం తక్కువే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం లెవెల్ పెంచాను అంతే. అంటే కొంచెం ఉన్నదాన్ని మీరు కొంచెం ఎక్కువ చేసుకున్నారు అంతే. సరే అయితే ఓకే. ఒక్కసారి మాకు అమ్మమ్మని నువ్వు ఎవరెవరిని పిలిచే వాళ్ళందరినీ నాకు పరిచయం చేస్తావా? చేస్తానండి. నమస్తే అమ్మ. అమ్మమ్మ అనంతలక్ష్మి, చిన్నత్త కృష్ణవేణి, నమస్తే అండి. పెద్దత్త కుమారి, నమస్తే. పెద్దత్త సీత, నమస్తే అండి. సత్యవతి అమ్మమ్మ గారు, నమస్తే. లావణ్య ఆంటీ మమ్మీ హాయ్. ఫ్రెండ్, ఆంటీ రాజేశ్వరి ఆంటీ, నమస్తే. కుమారి పెద్దమ్మ గారు, నమస్తే అండి. ప్రియా ఆంటీ మమ్మీ హాయ్. ఫ్రెండ్, సునీత పెద్దమ్మ, హాయ్. వదిన, హాయ్. అక్కలు, పెద్దక్క హాయ్. చిన్నక్క, అక్క లలితక్క. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే అండి. మీరు ఏం చేస్తుంటారు? నేను బట్టల వ్యాపారం చేస్తానండి ఇంటి దగ్గర. ఇప్పటికీ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. మీ మీ వారు? మా వారు కిరాణా చేస్తారండి. కిరాణా చేస్తారు. మీరు కూడా ఇలాగే శ్రావణ మాసం అని కాకుండా ప్రతి పండగ కూడా ఇంతే అంగరంగ వైభవంగా చేసుకుంటారా? అలాగే చేసుకుంటామండి మేము. 10 మందిని కాకేసి తాంబూలాలు ఇచ్చి పూజ చేసుకుని మా అమ్మాయికి అలాగే నేర్పాను, మా మనవరాలకి అలాగే నేర్పుదామని వచ్చాను ఇక్కడికి. మీకు అంటే అత్తగారిదా లేకపోతే అమ్మదా? నాకు అటు ఇటు కూడా పూజలు ఉన్నాయండి. అందరూ ఫాలో అయిపోతాను నేను. ఈ శ్రావణ మాసం అంతా కూడా మీరు ఇలాగ ముత్తైదువులు పిలుచుకుంటారా లేదంటే అమ్మవారి పూజ నిమిత్తం అని ఏమన్నా ఉంటుందా మీకు? శుక్రవారం ఒక్కరోజు పిలుచుకుంటానండి. ఉన్న 3 వారాలు నేనే చేసుకుంటాను. మీరే చేసుకుంటారు. మీరు నేర్పించారా మీ అమ్మాయికి? మా అమ్మాయికి నేర్పించానండి. ఇప్పుడు మా మనవరాలకి నేర్పించడానికి మీ BCN ఛానల్ ద్వారాగా ఇలా వచ్చాను. చాలా చాలా థ్యాంక్ యూ అమ్మా. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 3 అండి. 2 బాబులు, ఓ పాప. కోడళ్ళు అది కూడా ఈ పూజల నిమిత్తం అది మీ దగ్గరికి వస్తుంటారా లేకపోతే ఎవరికి వాళ్ళే చేస్తారు? ఉద్యోగాల నిమిత్తంగా రావడం కుదరట్లేదండి. ఫస్ట్లో 2-3 సంవత్సరాలు నా దగ్గరే చేసుకుని నేర్చుకుని వెళ్ళారండి వాళ్ళు. మీరు పూజ చేసుకున్నప్పుడు ఇన్ని రకాల నైవేద్యం అని ఏమన్నా పెడుతుంటారా లేదంటే పళ్ళు అవన్నీ పెడతారమ్మా? నేను ఫస్ట్ సంవత్సరం పెళ్ళైన సంవత్సరం అయితే 9 రకాలు పెట్టుకున్నానండి. తర్వాత 5 రకాలు పెట్టుకుంటున్నానండి. ఇంకా నాకు ఓపిక లేక చేయలేక 5 రకాలు పెట్టుకుంటున్నాను. మీరు ఓపిక లేదు అంటానికి కూడా మాకు మనసు అంగీకరించట్లేదు. మీరు అలాగే ఉన్నారు కూడాను. మరి ఈ వయసులో మనవరాల చేత అమ్మవారి పూజ చేయిస్తున్నారంటే అమ్మ దయ్యండి, మందే ఉందండి. అంతే అంతే. మీ వారు కూడా ఇప్పుడు సహకారం చేస్తుంటారు పూజ అది చేసుకునేటప్పుడు? నాకంతా హెల్పింగ్ ఆయన ద్వారా, కానీ నా ఒక్కదాన్ని అయితే నేనేమీ చేయలేను. ఆయన నాకు సాయం ఉంటారు కాబట్టి నేను చేయగలను. మీ మనవరాలతో అంటే ఎంతకాలం నుంచి చేయిస్తున్నారు పూజ విధానం? ఆ అమ్మాయి పెద్ద మనిషి అయిన కాడి నుంచి కూడా ఈ పూజ ఎలా చేసుకోవాలమ్మా, ఈ పూజ ఎలా చేసుకోవాలమ్మా దగ్గర కూర్చోబెట్టుకుని ఇద్దరం పూజ చేసుకుంటామండి. నేను అసలు నిజంగా అమృత అంటే పెళ్ళైన అమ్మాయి అనుకున్నాను. నేను పెళ్ళికైన అమ్మాయి నాకు తెలియదు. ఇది నేను చూసిన తర్వాత అనుకున్నాను. అంటే యాక్చువల్గా పెళ్ళైన వాళ్ళు వరలక్ష్మీదేవి పూజ అది చేసుకోవడం నాకు తెలుసు. మరి మీ మనవరాలకి ఏ నిమిత్తం ఈ పూజ విధానం చేసుకోవాలని మీరు చెప్పారు? ఇప్పుడు మమ్మల్ని చూస్తేనే కదండి మన పిల్లల ద్వారాగా మన మనవలు వాళ్ళు అలా చేసుకుంటూ వెళ్తారు కాబట్టి ముందు తరానికి తెలియజేస్తున్నామండి. చాలా చక్కగా వివరించారు మా ప్రేక్షకులకి. మా కోసం ఒక్క పాట పాడతారమ్మా? పాడతానండి. పాడండి. శ్రీలక్ష్మీదేవి మా పూజలు గైకొనుమా, శ్రీలక్ష్మీదేవి మా పూజలు గైకొనుమా, పుష్పములో జన్మించితివోయమ్మా, గలగల మనుచు గజ్జలు మ్రోగే, నీ రూపము మాకు సగి ధన్యులు చేయమ్మా. చాలా చక్కగా పాడారమ్మా. అంతేకాకుండా ఈ తరానికి కూడా వచ్చే తరానికి కూడా ఈ పూజా విధానాలు సంస్కృతి కూడా ఉండాలని చెప్పి మీరు మీ మనవరాలతో చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ చెప్పాలంటే. మీరు వచ్చి ఇలా మమ్మల్ని చేసుకున్నందుకు, మాకు రిసీవర్ చేసుకున్నందుకు చాలా ధన్యవాదాలండి. చాలా 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 ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.
మీరు లక్ష్మీదేవిలో ఉన్నారు. ఉన్నామండి. వాళ్ళంతా మీదే అండి. ఆశీస్సులే. అదేముంది, చూడ్డానికి నిజంగా చాలా చక్కగా ఉన్నారమ్మా. మీరు కూడా ప్రతి ఏడాది కూడా శ్రావణ మాసం ఇలాగే చేసుకుంటారా? ఇలాగే చేసుకుంటారా? పూజా విధానంలో కూడా మీకు ఏమైనా మార్పు ఉంటుంది? మార్పే ఉండదు, ఇదే మార్పు అంటే మమ్మల్ని చూసి మా మరదలు నేర్చుకుందండి. ఆడపడుచులు అందరినీ పిలిచి ఆవిడ చక్కగా చేసుకుంటున్నారు. అదండి, అదే కదా మెయిన్ గా మనకు కావాల్సింది. మీరు కూడా ఇలా ముత్తైదులను పిలిచి తాంబూలం అది ఇచ్చుకుంటూ ఉంటారా అమ్మ? ఇచ్చుకుంటాం. ఎన్ని రకాలు పెడతారు మీరు? మేము ఫస్ట్ సంవత్సరం 9 రకాలు అండి, తర్వాత 5 రకాలు. అంటే నాకు చిన్న సందేహం, అమ్మవారు లక్ష్మీదేవి ఉన్నారు కదా, మనకి ఎక్కడి నుంచి పుట్టారంటారు? కమలం పువ్వు. కమలం ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రం నుంచి. అంటే మా ప్రేక్షకులకు కూడా ఇవి కూడా తెలియాలి కదా, తెలియడం కోసమని అడిగాను. చాలా చక్కగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. ఏం చేస్తుంటారు మీరు? ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ వారు ఏం చేస్తుంటారు? సెల్ షాప్ అండి. సెల్ షాప్. మీకు ఎంతమంది అండి పిల్లలు? 2 బాబులు అండి. 2 బాబులు. 2 కోడళ్ళు, 4 మనవలు. మీకు 2 కోడళ్ళు ఉన్నారా? పెద్ద అలా అనిపించలేదు నాకు, అందుకని. బాబుకి అమ్మాయి అబ్బాయి అండి. చిన్న బాబుకి అమ్మ 2 అబ్బాయిలు అండి. 2 అబ్బాయిలు. మనవలు కూడాను? మనవలండి. మీరు కూడా ప్రతి ఏడాది కూడా శ్రావణ మాసం అంతా కూడా ఇలాగే చేసుకుంటూ ఉంటారా? మీకు అంటే ఎవరా? మా కోడలతో మా అమ్మగారు అనమాయండి, మా అత్తగారు అనమాయండి. అత్తయ్య గారు మేనారు కూడా నాకు, అందుకని 2 ఒకటే కదండి, అత్తగారి అమ్మగారు. అదండి. మీ కోడళ్ళు కలిసి చేసుకుంటారు? అందరం కలిపి చేసుకుంటారండి. అమ్మవారు అలంకరించేటప్పుడు అది కూడా కోడలు సర్దేస్తారులేండి. సర్దేస్తారు. ఇంకా 2 కోడలు సర్దేసేయండి, అత్తమ్మగారు పూజ చేసుకుంటారు అంటే అంటారులేండి. మీ చిన్నప్పుడు అది ఎలా చేసుకునేవారు? చిన్నప్పుడు కూడా అమ్మ చేయించేదండి దగ్గరుండి. మేము చేసుకున్నాం, అక్క చెల్లెది, మేము 5 కూర్చొని చేసుకునేవాళ్ళం. ఇప్పుడు మీరు అంటే ఈ మీ కోడల తరం వచ్చింది కదా, వాళ్ళకి పూజా విధానాలు అది కూడా మీరు నేర్పించారా? నేర్పించానండి. వాళ్ళని చేస్తారండి, వాళ్ళ అక్షత్రాలు చదువుతారు, నేను చదువుతానండి. చేసుకుంటాను. ముగ్గురు చేసుకుంటానండి. మీ పేరు? కృష్ణవేణి. మీ భార్య ఏం చేస్తుంటారు? రైస్ షాప్ అండి. రైస్ షాప్. మీకు ఎంతమంది అండి పిల్లలు? పాప ఒకతేనండి. పాప ఒకతేనా? మీరు కూడా ప్రతి ఏడాది ఇలాగే పూజలు అవి చేసుకుంటారా? అంటే అందరూ కలిసి చేసుకుంటారా? పాప మేము అందరూ చేసుకుంటాం. పాప పెళ్ళి అయిపోయిందండి, ఇంకా నేను చేసుకుంటానండి. నేను లక్ష్మీదేవి పూజ, కార్తీక మాసం నోములు, మొత్తం వినాయకుడి చవితి అన్నీ చేసుకుంటాం. ప్రతి పండగ కూడా అందరూ ఇలాగే గ్యాదర్ అవుతారా? నోములకి అది అక్క చెల్లెలు, మా తమ్ముడు, మా మరదలు, మా వదిన గారు అందరూ మొత్తం అక్క చెల్లెలు. మేము 5 అక్క చెల్లెలు అండి, 2 అన్నదమ్ములండి. ప్రతి పండగ కూడా ఇలాగే కలిసి చేసుకుంటాం. కలిసి చేసుకుంటాం. నోవులు వచ్చినా ఏమి వచ్చినా తమ్ముడు అది మమ్మల్ని కాకేస్తారు, మేమేమో తమ్ముడిని అన్నయ్య మొత్తం అందరినీ కాకేస్తాడు. మా అక్క చెల్లెలు ఒక పండగలాగా చేసుకుంటాం. నాకు ఒక పాప అండి. పాపకేమో బాబుని పాపానండి. అల్లుడి గారు ఫైనాన్స్ వ్యాపారం అండి, మేము వడ్డీ వ్యాపారం చేస్తామండి. అంటే వినాయక చవితికి కూడా మీరు పందిళ్ళు అది వెళ్ళటం ఉంటుందా? పందిరి కడతామండి. పాలవీలు కడతామండి. పాలవీలు కడతాం. అమ్మవారికి అంటే మీరు ప్రత్యేకంగా ఏమన్నా నైవేద్యం పెట్టేది కానీ ఏమన్నా అలా ఉంటాయా మీకు ఏమన్నా? మామూలుగా బూరెలు, పులిహార అవన్నీ పెడతామండి. ఒక 9 రకాలు చేస్తామండి. హాయ్. హాయ్. మీ పేరు? మాధవి. మీరు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీ వారు? మొబైల్ షాప్. మొబైల్ షాప్. మీరు శ్రావణ మాసం అంతా కూడా లక్ష్మీదేవి పూజ చేసుకుంటారా? చేసుకుంటాం. 4 వారాలు చేసుకుంటాం. 4 వారాలు. ఫస్ట్ వచ్చి 2వ వారం శ్రావణ మాసం చేసుకుంటాం, శ్రావణ శుక్రవారం. మీరు అంటే కొంతమందికి కొన్ని ఆనవాయితీలు ఉంటాయి కదా, అలాగా మీరు లక్ష్మీదేవి పూజలో ఎలా అంటే కలిసి పెట్టుకుంటారా? అమ్మవారిని నిలబెట్టుకుంటారా అని ఎలాగా? అమ్మవారిని నిలబెట్టుకుని కలిసి పెట్టుకుంటాం. ఇది అత్తయ్య గారు కూడా అలాగే పెట్టేవారు, మేము కూడా అలాగే పెట్టుకుంటాం. ఎన్ని రకాల నైవేద్యాలు పెడతారు? 5 రకాలు. అంటే పెళ్ళైన కొత్తలు 9 రకాలు పెట్టారు, తర్వాత 5 రకాలు. ముత్తైదువులు అది కూడా 9 మంది ముత్తైదులు పిలిచి జాకెట్ ముక్క, తాంబూలం అన్నీ ఇస్తాం. అంటే అత్తగారితో చేసుకుంటారని చెప్పారు. అత్తగారు తోటికోడలు అందరూ కలిపి చేసుకుంటారు. అంటే ఈ పూజ నిమిత్తం ఇలాగా ఈ పర్టికులర్గా ఇది చేసుకోవాలి అమ్మ అని అత్తగారు మీకు ఏమైనా చెప్పిన సందర్భం ఏమైనా ఉందా? అమ్మవారి పూజలు అంటే అమ్మవారికి నైవేద్యంగా పులిహోర, బొబ్బట్లు, బూర్లు, చక్కెర పొంగలి 5 రకాలు పెట్టాలని చెప్పి చేసుకునేటప్పుడు కూడా అందరూ కలిసే చేసుకుంటాం. మీ పేరు? సునీత. మీరు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీరు కూడా ప్రతి ఏడాది ఇలా అమ్మవారి పూజ ప్రతి ఏడాది చేసుకుంటారు? చేసుకుంటాం. ఒకసారి మా బీసీఎన్ ప్రేక్షకుల కోసం ఒక పాట ఏమన్నా పాడతారమ్మా?
అలాగే మేడం. చెప్పండి. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వస్తుందమ్మా మహాలక్ష్మి, వస్తుందమ్మా శ్రీలక్ష్మి. క్షీరాసముద్రుని పుత్రికగా శ్రీ విష్ణుమూర్తికి ప్రియసతిగా రావమ్మ తల్లి రావమ్మ, శ్రీలక్ష్మీదేవి రావమ్మ. మెడలో ఎన్నో హారాలు, సెగపై ఎన్నో పుష్పాలు, నుదుటున కుంకుమ తిలకముతో రావమ్మ తల్లి రావమ్మ, శ్రీలక్ష్మీదేవి రావమ్మ. ధైర్యమునిచ్చే ధైర్యలక్ష్మి, సంతానమిచ్చే సంతానలక్ష్మి, సౌభాగ్యమిచ్చే సౌభాగ్యలక్ష్మి, శ్రీలిని ఇచ్చే శ్రీలక్ష్మి. క్షీరాసముద్ర పుత్రికగా శ్రీ విష్ణుమూర్తికి ప్రియసతిగా రావమ్మ తల్లి రావమ్మ, శ్రీలక్ష్మీదేవి రావమ్మ. కన్నుల పండుగ భక్తులకు శ్రీలిని ఇచ్చే శ్రీలక్ష్మి, రావమ్మ తల్లి రావమ్మ, శ్రీలక్ష్మీదేవి రావమ్మ. కర్పూర హారతి దేవికి కన్నుల పండుగ భక్తులకు మము కరుణించము రావమ్మ, శ్రీలక్ష్మీదేవి రావమ్మ. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వస్తుందమ్మా మహాలక్ష్మి, వస్తుందమ్మా శ్రీలక్ష్మి, వస్తుందమ్మా అష్టలక్ష్మిలు, వస్తుందమ్మా వైభవలక్ష్మి. హాయ్. హాయ్. నీ పేరేంటి? భవాని. భవాని. మీ వారి పేరు? సురేష్. సురేష్. మీ పూజా విధానాలు అవి నీకు బాగా తెలుసా? తెలుసు. ఎవరు అంటే ఏ ఆనవాయితీ ప్రకారం చేస్తావు పూజ? అత్తయ్య ఆనవాయితీ ప్రకారం చేసుకుంటూ ఉంటావు. ప్రతి ఏడాది కూడా నువ్వు ఇలాగే అత్తగారి వెనకాల నుండి పూజ అది చేసుకుంటూ ఉంటావా? చేస్తాను. అమ్మవారి కోసం నీకేమన్నా తెలిసిన ఒక్క విషయం మా ప్రేక్షకుల కోసం చెప్పగలవా? అంటే అమ్మవారి పూజ ఎందుకు చేసుకుంటాము మనం? లక్ష్మీదేవి పూజ ఎందుకు చేసుకుంటాం? సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కోసం చేసుకుంటాం. నువ్వు చాలా చక్కగా రెడీ అయ్యావు. ఆ లక్ష్మీదేవి పూజకి ఇలా రెడీ అవుతావు? నువ్వు ప్రతి పండగకి కూడా ఇలాగే రెడీ అవుతావా? ప్రతి పండగకి కూడా ఇలానే రెడీ అవుతాను. నీకు పూజా విధానాలు అన్నీ తెలిసాయా? కొన్ని తెలిసాయి. అంటే పూజా విధానం తెలిసే అన్నావు కాబట్టి ఒక్క రోజున అడుగుతాను. అమ్మవారు సముద్రం నుంచి పుట్టారని చెప్పారు. అమ్మవారితో పాటు ఇంకొక వస్తువు కూడా పుట్టింది, అదేంటో నీకు తెలుసా? గోమేత చక్రాలు, గవ్వలు. చాలా చక్కగా చెప్పావు. ఇప్పుడు నేను నమ్ముతానికి పూజా విధానాలు వేసి వచ్చాయని చెప్పని. సరే అయితే ఓకే. పూజది మరి మన పూజా విధానం చేసుకుందామా? చేసుకుందాం. మీకు తెలుసా మన భీమవరంలో అత్యంత నాణ్యమైన శారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్ 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ.
తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఓకే అమృత, అమ్మవారిని చాలా అందంగా అలంకరించావు. నాకు లక్ష్మీదేవి అయితే ఇక్కడ వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తుంది. అలంకరణ అంతా చాలా బాగుంది. అంటే ఇవన్నీ పెట్టావు కదా, అంటే నీకు వీటి కోసం ఏమన్నా తెలుసా? తెలుసండి. చెప్పు. చిట్టి గాజులు, గోమతి చక్రాలు, తామర గింజలు, గవ్వలు ఇవన్నీ అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటివి. అందుకే నేను ఇవి డెకరేషన్లో పెట్టాను అనమాట. అలంకరించావు అన్నీ కూడాను. ఇవన్నీ అంటే అమ్మవారికి సంబంధించినవి నీకు ఎవరు నేర్పించారు? అమ్మ నేర్పించారు. అయితే చాలా చక్కగా చెప్పావు. పూజా విధానం అది కూడా నీకు అన్నీ తెలుసు? తెలుసండి. తెలుసా? సరే, అయితే అలంకరణ అయితే చాలా బాగుంది. ఎంతసేపు పట్టింది ఇవన్నీ అలంకరించడానికి నీకు? 2 hours పట్టిందండి. 2 hours పట్టింది. నీకు ఎవరైనా సహకరించారా? మా అక్క నేను చేసాము. మీ అక్క నువ్వు చేశారు? సరే, అయితే అంటే ఎన్నింటికి లేచావు నువ్వు? నేను మార్నింగ్ ఈరోజు 4కే లెగిసాను. 4కి లేచి మమ్మీకి హెల్ప్ చేసి అందరినీ పిలిచి ఈరోజు మా ఇంట్లో వ్రతం జరుపుకుంటున్నాము అని అందరినీ పిలిచి ఆహ్వానించి డెకరేషన్ స్టార్ట్ చేసాము. లక్ష్మీదేవి పూజ నువ్వు చేసుకుంటున్నావు కదా, దేనికోసం చేసుకుంటున్నాను అనేది నీకు తెలుసా? ఖచ్చితంగా. అంటే లక్ష్మీదేవిని మనం కనుక ఎక్కువ ఆరాధిస్తే మన ఇంట్లో లక్ష్మీ ధనం అనేది ఎక్కువ ఉంటుంది. అలానే మనం ఏమైతే కోరుకున్నామో అవి నెరవేరుతాయని చెప్పి మా అమ్మమ్మ ఎప్పుడూ అంటూ ఉంటారు. అందుకోసం చేసుకున్నాం. అమ్మవారి అనుగ్రహం కోసం చేసుకున్నావు అయితే? అవునండి. నీకు అనుగ్రహం చక్కగా కలగాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమృత. సరే, అయితే మరి మనం పూజా విధానంలోకి వెళ్దామా? మరి వెళ్దామండి. పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతి వలకిచ్చే తొలి ముత్తైదువ దీర్ఘ సుమంగళి వరములని దీర్ఘ సుమంగళి వరములని లక్ష్మీదేవి కరుణను చూపవి సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా
విజయదశమిగా ఆదరించి నీవభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలుగా కలల కలిమిగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జననీ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. ఓకే అమృత, శ్రావణలక్ష్మి మా ఇంటికి రండని నువ్వు ఆహ్వానించి లక్ష్మీదేవి పూజ ఏ విధంగా చేస్తావో మాకు చాలా చక్కగా వివరించినందుకు గాను భీమ్ టీవీ తరఫు నుంచి నీకు ఒక అందమైన పట్టు చీర. థ్యాంక్ యూ అండి. అంతేకాదు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ నుంచి 2000 రూపాయల గిఫ్ట్ వోచర్ కూడా. థ్యాంక్ యూ. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ఎంతో ప్రత్యేకమైన షోరూమ్. కంచిపట్టు చీరను కంచి ధరలకే అందిస్తూ మార్కెట్లో మరెక్కడా దొరకని తక్కువ ధరలకు అందించే ఏకైక షోరూమ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కాంచీపురంలో తమ సొంత మగ్గాలపై నేయించే ఒరిజినల్ బ్రాంచ్ మన వరమహాలక్ష్మి సిల్క్స్. అంతేకాదండో PQR ప్రైస్ క్వాలిటీ రేంజ్, దీన్ని మార్కెట్లో కూడా మరెవరూ మ్యాచ్ చేయలేరు. ఓకే అమృత, చాలా ఒక్కసారి నీ చీర ఎలా ఉందో మా ప్రేక్షకులకు కూడా చూపిస్తావా? మరి చూపిస్తా. వావ్, చాలా బాగుందండి. చాలా బాగుందా? నచ్చిన కలర్ అది కూడా నీకు? చాలా బాగుంది. శారీ అది నచ్చిందా నీకు? చాలా బాగుందండి. నీ శారీ అది చూసావు కదా, నీ యొక్క ఫీలింగ్ అది ఏంటంటే నువ్వు షాపింగ్ అది కూడా ఎక్కడ చేస్తూ ఉంటావు? మేము కూడా ఎప్పుడు ఫెస్టివల్ వచ్చినా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్కి వెళ్తూ ఉంటాము. అసలు ఫస్ట్ వెళ్ళంగానే అక్కడ ఒక అమ్మవారి విగ్రహం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ శారీస్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఏ పండగ అయినా నువ్వు అక్కడే షాపింగ్, ఫంక్షన్ అయినా కూడా ఎప్పుడు అక్కడే చేస్తాము అండి. నీ అంటే మీతో పాటు మీ అందరూ కూడా షాపింగ్ అది వెళ్తూ ఉంటారా వరమహాలక్ష్మి సిల్క్స్? అందరం కలిపే వెళ్తాం. ఎలా అయితే పూజ అందరం కలిపి చేసుకుంటామో అలానే బట్టలు కూడా అందరం కలిపే కొనుక్కుంటాం. మనకి ఏ శుభకార్యానికైనా మన శుభారంభం మన వరమహాలక్ష్మి సిల్క్స్తో. అందుకే అది చాలా దేదీప్యమానంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుసా, మన భీమవరంలో అత్యంత నాణ్యమైన శారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5000 రూపాయల ధనుష్క పట్టు చీర 2499 రూపాయలకే, 5000 రూపాయల సహస్ర పట్టు చీర 2999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి, శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. చూశారు కదా, ఈరోజు శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి అని కార్యక్రమానికి మనం పిలిచి అమృత పూజా విధానం అది ఎంత చక్కగా చేసుకుందో చూసాం కదా. రేపు మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.